విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ రెడ్డి ఎన్నికల డ్రామాలకు తెరలేపారన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రోలో పితాని సత్యనారాయణ పర్యటించారు. ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. పాఠశాలల్లో ఉన్న ఆట స్థలాలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో నిర్మించిన స్థలాలను ప్రభుత్వం కబ్జా చేసిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ రెడ్డితో ఆడుకునేందుకు ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాంను పెట్టి ఏదో ఎన్నికల్లో నూకలు జల్లి ఓట్లు దండుకోవాలనే ఆలోచనతో చేస్తున్న కార్యక్రమంగానే భావిస్తూ ఉన్నా. ఆడుదాం ఆంధ్ర అని చెప్పే కార్యక్రమం ఎక్కడైనా మీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ని ఉంచగలిగారా? మీరు వచ్చిన తర్వాత ఉన్న ప్లే గ్రౌండ్స్ కూడా సచివాలయాలని చెప్పి కబ్జాలు, రైతు భరోసా కేంద్రాలని కబ్జాలు చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం మీది. ఆఖరికి రిజర్వ్ సైట్ ఎక్కడా కూడా ఒక్క సెంటు కూడా, ఒక్క గజం కూడా ఉంచని దుర్మార్గ ప్రభుత్వం. అలాగే ఈవేళ ఆఖరికి హై స్కూల్లో ఉన్న స్థలాలు కూడా, ఆట స్థలాలు కూడా కబ్జా చేసిన సందర్భంగా మరొక్కసారి కొత్త డ్రామాలు, ఆంధ్రలో ఆట అని చెప్పి ఎవరితో ఆడుకుంటావు నాయన?